కాకినాడ జిల్లా తుని టీడీపీ కొత్త సంవత్సరం వేడుకల్లో వర్గపోరు తలెత్తింది. యనమల కృష్ణుడు యనమల రాజేష్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది. యనమల రామకృష్ణుడు యనమల దివ్యకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య మాట పెరిగి దుర్భాషలు అడుగున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాకినాడ జిల్లా తుని టీడీపీ కొత్త సంవత్సర వేడుకల్లో వర్గపోరు తలెత్తింది. యనమల కృష్ణుడు యనమల రాజేష్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది. యనమల రామకృష్ణుడు యనమల దివ్యకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య మాట పెరిగి దుర్భాషలాడుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, కాకినాడ జిల్లాలో టీడీపీ కొత్త సంవత్సర వేడుకల్లో తోపులాట జరిగినట్టు తెలిసిందే, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయ్యి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడి నుంచి మాజీ ఆర్థిక మంత్రి, మాజీ శాసనసభ స్పీకర్, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి యనమల రామకృష్ణ ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పటికీ ఆయన సోదరుడు యనమల కృష్ణుడే పెత్తనం ఉండేది. దాదాపు 6 నెలల క్రితం వరకు యనమల కృష్ణ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో యనమల కృష్ణుడు తన సోదరుని తప్పించి తన కుమార్తె దివ్యకు ఇన్ఛార్జి పదవులు ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. యనమల కృష్ణుడు సై అంటూ కాలు దూడడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు జోక్యం చేసుకుని సై అతి కుదిర్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణుని ఎమ్మెల్సీ చేస్తున్న హామీ ఇవ్వడంతో కొంతకాలం మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం కృష్ణుడు అక్కడ అడ్డు రాకుండా ఉండేందుకే యనమల రామకృష్ణుడు చక్రం తిప్పి యనమల కృష్ణుడు నియోజకవర్గంలో ఉంచకుండా పాయికరావుపేట ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యనమల రామకృష్ణ కుమార్తె దివ్యకు శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. యనమల రామకృష్ణ వర్గానికి చెందిన యనమల కృష్ణుడు మన యనమల రాజేష్ తొండంగి నియోజకవర్గం. అతను అక్కడికి వచ్చినప్పుడు యనమల కృష్ణ వర్గం అతన్ని కొద్దిగా పక్కకు తోసివేయడం జరిగింది. దీంతో ఘర్షణ పెద్ద అయింది. ఒకరినొకరు దోచుకున్నారు. వీడియోలు తీసుకోకుండా కూడా కొంతమంది సెల్ ఫోన్ లాక్కోవడం జరిగింది. మొత్తం మీద మరోసారి అన్నదమ్ములు ఏదైతే రామలక్ష్మణ్లో యనమల రామకృష్ణుడు కలిసి ఉండేవారు యనమల కృష్ణుడు ఇప్పుడు వాళ్ళు సుగ్రీవుల్లో కొట్టుకునే స్థాయికి పరిస్థితి చేజారిపోయిందని చెప్పి అది చూసిన కార్యకర్తలు బాధపడుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు కలయికలో గెలుస్తామన్న ధీమాతో ఉన్న వారికి ఇక్కడ జరుగుతున్న గొడవలు మరింత తలనొప్పి గట్టించే వ్యవహారంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బలంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డెక్కి కొట్టుకుంటే ఖచ్చితంగా ఈ సీటు వైసీపీ తీసుకెళ్లిపోతుందన్న భావన టీడీపీ సీనియర్ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. దీనిపై ఇంతవరకు అటు యనమల కృష్ణుడు గానీ లేదంటే మరో వర్గానికి చెందిన శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణ గానీ పెద్ద విప్పలేదు. దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మరోసారి రెండు వర్గాల్లో కొట్టుకున్న నేపథ్యంలో వైసీపీకి లాభం చేకూరుతుందని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కిరణ్మయ్య, అయితే సాంబశివరావు, ఈ ఘర్షణ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు గానీ నేతలు గానీ ఎవరైనా స్పందించారా? అంటే ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కానీ మీడియాను మాత్రం కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మీడియా వీడియోలు తీయకుండా చాలా మంది అది అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది వీడియో తీసి బయటకు విడుదల చేయడం జరిగింది. దీనిపై ఇప్పుడు అటు యనమల రామకృష్ణుడికి యనమల కృష్ణుడికి ఫిర్యాదు చేసేందుకు ఏ వర్గం వారి దగ్గరికి వెళ్ళింది. సాయంత్రం లోపు దీనిపై యనమల రామకృష్ణుడు ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎవరికి వారే ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొట్టుకోవడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే 2 సార్లు దాడిశెట్టి రాజా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది. రెండోసారి గెలిచిన తర్వాత దానికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో అన్నదమ్ములు ఇలా రోడ్డెక్కి కొట్టుకుంటే తామంతా కూడా అల్లరిపాలవుతామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తమవుతోంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.